నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. సుధా గారు రాశి ఫలాలు చెప్పబోతున్నారా? అవునవును, మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా, మరి చాలా ఇంట్రెస్ట్. సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల 1 నుంచి 31 వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి, ఇంకా తప్పదు. సో మనకి తెలుసు, ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు. మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్, మార్స్. అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు. మళ్ళా మిథునంలో ఏం లేరు. సన్ ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు. సో ఆయన ఏంటంటే దిగుతున్నారు 16th, ఇక్కడ రాసా అందుకనే డేట్ 16th కి దిగుతున్నారు అనమాట సింహానికి. సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను. ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెర్కురీ, వీనస్ ఉన్నారు. మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట 5th ఆగస్ట్ నుంచి, 5th 6th అరౌండ్ దట్ టైం. మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయ్యి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్, అంటే ఆగస్ట్ నెల ఆఖరికి. వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు. అదే. సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు జూన్ 30th నుంచి, అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారు అనమాట. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేషన్. సో ఇవి పరిస్థితి అనమాట, ఇలా ఉంది ఈ పరిస్థితి. ఈ ప్లానెటరీ పొజిషన్ బట్టి మన గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు, అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలు అయినా సరే 3, 6, 11 పొజిషన్ లో బాగుంటుంది అంటాం. శుభగ్రహాలు అయితే మనకేమో 1, 5, 9, 11 ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తుంటాం. ఎక్కడి నుంచి, మీ రాశి దగ్గర నుంచి గోచార రీత్యగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు, అంటే గురువుకి చూసుకోవచ్చు, శనికి చూసుకోవచ్చు, రాహుకి చూసుకోవచ్చు. మిగతావన్నీ చిన్న గ్రహాలు. చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటి, ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ, వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము. మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే రాహు, జూపిటర్, మళ్ళా శని. మోస్ట్ రాహు ఉంటే మరి కేతు, అంతే కదా, రెండు ఒకటే ఆపోజిట్ కదా. ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి. ఎందుకంటే 1.5 years ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది. ఇప్పుడు జాతక రీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ, కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతిరత్నం కూడా. ఇప్పుడు దీన్ని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం, కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి. మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము. అలాగే లగ్నం వస్తుంది. సో లగ్నం రీత్యా ఇదేంటంటే మూన్ పట్టి, అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుడిని పట్టి, రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకనే రాశి ఫలితాలు అన్నాం. సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి. సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే డెఫినెట్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పుడు అపాయింట్మెంట్ సెట్ చేయడం అవన్నీ కూడా జరుగుతుంది. అపాయింట్మెంట్ అనేది తీసుకుంది. తప్పకుండా రాశి ఫలితాలు ఒకసారి చూసుకుందాం. మేష రాశి నుంచి మొదలుకొని మీన రాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధా గారి ప్రెడిక్షన్స్ లో తెలుసుకుందాం. ఇక వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఆగస్ట్ మాసం? వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఉంది, అందులో ఏమో 11th లార్డ్ కదా. సో బాగుంటుందని చెప్పాలి. కానీ ఏంటంటే 12th లార్డ్ కూడా మనకి కలిసారు, అంటే వచ్చారు కనుక, వృషభ రాశిలోకి వచ్చారు కనుక వీళ్ళకి కొంచెం ఏంటంటే ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు ఈ నెల అని చెప్పుకోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఖర్చులు అధికం ఎలాగో ఉంది, ఇట్ ఈస్ ఓకే. బట్ ఏంటంటే శుభ ఖర్చులు అంటాం కదా, శుభ ఖర్చులు అనేవి ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటి మనకి క్రయ విక్రయాల్లో కూడా మనకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఏమీ కనిపించట్లే, మనకి సరిపడా వస్తుందనే చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో 4th లార్డ్ మనకి చూసామంటే
మూడో ఇంట్లో ఉన్నారు. మ్మ్. సో ఇబ్బంది పడే ఒక నెల, కొంచెం ఇబ్బంది ఉంటుంది. దేంట్లో అంటే కెరియర్ పాత్లో, దేంట్లో మళ్ళీ కెరియర్ పాత్లో అంటే పై వాళ్ళతోటి మ్మ్. వీళ్ళకి నోటి దురుసు ఉండద్దు, అస్సలు ఎక్కువ గట్టిగా మాట్లాడేది, అగ్రెసివ్నెస్ కొంచెం తక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొక్కటి నాట్ ఓన్లీ ఇన్ కెరియర్, ఈవెన్ ఇన్ దాంపత్య జీవితంలో కూడా అన్నమాట. సో అట్ ద సేమ్ టైం పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు. Mm. ఎందుకంటే మనకి చూసామంటే సెకండ్ లోడ్ మళ్ళీ ఫోర్త్ లోకి వచ్చి ఉన్నారు, బాగుంటుంది. కానీ ఆయన రిట్రోగ్రేషన్ లో ఉన్నారు. సో పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారని చూసుకుంటూ ఉండాలి, ఒక దారిలో పెట్టాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నెలలో మనకి తెలుసు స్కూళ్ళు కూడా మొదలెట్టాయి ఇప్పుడు. సో వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా ఉన్నారు అని చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ ఫైనాన్షియల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి తరుణం అనేది చెప్పుకోవాలన్నమాట. బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన మళ్ళీ ఏంటి థర్డ్ హౌస్కి వెళ్ళే లోపల మనం రిట్రోగ్రేషన్ వస్తుంది మెర్క్యూరీ. ఇది థర్డ్ హౌస్కి మళ్ళీ ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. దాని లోపల మనం మంచిగా అభివృద్ధి చెందొచ్చు అనమాట. సో ఇక్కడ ప్లసెస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి దేంట్లో ఆర్థిక పరిస్థితిలో. అలాగే మనం హెల్త్ విషయంలో మాత్రం కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. మార్స్ కూడా ఉన్నారు కనుక తప్పక మెడికల్ గా మనం ఖర్చు పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే లాంగ్ టర్మ్ గా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కానీ ఖర్చు అనేది మాత్రం తప్పదు. ఎందుకంటే 12th లో లాసెస్ అనేవి కూడా తప్పవు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ చెప్తూ ఉంటాం అనమాట, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ నెల అని. అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఒకే దాంట్లో పెట్టకుండాను కొంచెం జాగ్రత్త వహించడం మంచిదే, ఎవరికైనా మంచిదే కదా. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలాగ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లో ఉంది కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియని ఒక ఖర్చు అనుకుందాం కాసేపు. ఎవరైనా చూసేది ఇవి రెండే, ఒకటి కెరియర్ పాత్ లో బాగున్నామా, లేకపోతే ఖర్చు, లేకపోతే దాంపత్య జీవితం. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది దాంపత్య జీవితం. ఆల్రెడీ నేను చెప్పారు కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉంటుంది, జాగ్రత్త తగ్గించు. అంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఇంకా తప్పదు, ఇంకా లేకుండా ఏమవుతుంది. మార్క్స్ ఎప్పుడండి ఇంకొంచెం టైం ఉందా? 1.5 months ఉంటుంది, 45 days ఉంటుంది కనుక టైం ఉందన్నమాట. బట్ అయినా కూడాను రెండో ఇంట్లో మళ్ళీ రెండో ఇంట్లో ఉంటే ఇంకా కూడా ఉండడానికి దానికి తేడా ఉంటుంది కదా, కంటిన్యూ అవుతుంది కదా, కంటిన్యూ అవుతుంది అనమాట. అలాగే శని భగవానుడు బాగున్నారు కనుక వీళ్ళకి ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి బెస్ట్ బెనిఫిట్, చాలా మంచి చేస్తాడు కనుక. కానీ రిట్రోగ్రేషన్ లో ఉన్నారు, కొంచెం కెరియర్ పాత్ లో ఏంటంటే శ్రమ అనేది అధికం చూపిస్తూ ఉంటాడు. శ్రమ ఎప్పుడు పడతాం, ఎక్కువ బాధ్యతలు ఉన్నప్పుడే పడతాం. అంటే బాధ్యతలు ఒకటే కాకుండాను పక్క వాళ్ళ పని కూడా మన నెత్తి మీద రుద్దినప్పుడు అప్పుడు ఏంటంటే యాంగ్జైటీ గురవుతూ ఉంటాం కదా. సో ఈ యాంగ్జైటీలు ఇవన్నీ రాకుండా ఉండాలంటే తప్పక రెమెడియల్ మెషర్స్, పరిహారాలు అనేవి తప్పక చేయవలసిందే, చేస్తేనే మంచిదన్నమాట. ఏం పరిహారాలు చేయాలి అనేది మాట్లాడుకుందాం. తప్పకుండా. రాహు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాడు ఈ మంత్? ఇప్పుడు 11th రాహు అంటే కోదండ రాహు కదా, సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ అది కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ కేతు ఉన్నారు కనుక మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి, గుప్త సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ అవి చూపిస్తూ, నాట్ ఓన్లీ అక్కల్ట్, ఆస్ట్రాలజీ చెప్పుకోవచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్, ఎన్నో ఉంటాయి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ ఏంటంటే మక్కువ చూపిస్తారు అంటాం, అందుకనే వాళ్ళు చదువుతారు అని చెప్పట్లేదు నేను. మక్కువ చూపించడం అంటే ఒకళ్ళని కన్సల్ట్ చేయడం కానీ, లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకుందాం అని ఒక థాట్ రావడం కానీ. అంటే 1 month లో నేర్చుకునేవి కాదు కదా ఇవన్నీ, ఒకటి ఒక బీజం పడ్డం అనేది జరుగుతుంది అంటున్నారు అంతే. సో థాట్ వస్తుంది తప్పక, థాట్ వచ్చినప్పుడు ముందుకు సాగడం అనేది జరుగుతుంది, అది నెమ్మదిగాను. అది ఒక స్టార్టింగ్ పాయింట్ కదా. ఇప్పుడు పరిహారాల విషయానికి అన్ని విషయాల్లో బాగుండాలి వీళ్ళకి, వృషభ రాశి వారికి మరి ఏం చేసుకోవాలి? తప్పక ఏంటంటే ఫస్ట్ మనం లక్ష్మీ పూజ చేయాలి. లక్ష్మీ గణపతి కూడా చేయడం చాలా మంచిది. ఎప్పుడు చేయాలి అంటే మనకి వృషభ రాశికి అధిపతి ఎవరు, మనకి శుక్రుడు. అవును, శుక్రుడు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు కనుక ఏంటంటే మనకి లక్ష్మీ పూజ చేసినప్పుడు మనకు కొంచెం అభివృద్ధి చెందే అంటే పాజిటివ్ నేచర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. అది ఫ్రైడే చేయడం మంచిది. తామర పూలతో ఆర్ ఎర్ర రంగు పూలతో, మనం హైబిస్కస్ కూడా పెట్టచ్చు, తామర పూలు దొరుకుతాయి. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం, అమ్మవారికి చేస్తే మంచిది, అంతే, అమ్మవారికి చేయొచ్చు. అలాగే ఏంటంటే పూజలు ఏమైనా చేసుకోవాలి అన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ విష్ణుమూర్తికి చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి రెండు చేసుకుంటే చాలా బాగుంటుంది. రైట్, బ్యూటిఫుల్ గా వీళ్ళకి ఈ మంత్ అంతా కూడా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి, జాయ్ఫుల్ గా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే.